ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. ఆమెన్. నా బలము, నా కోట, నా శక్తి, నా ఆశ్రయ దుర్గము నా దేవుడైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు కనుక యథార్థవంతులను ఆయన తన మార్గమందు నడిపించే వానిగా ఉన్నాడు కనుక నాకు బలమైన కోటగా యేసు క్రీస్తు ఉన్నారు కనుక ఎంతమంది శత్రువులు ఎదురైనను, నా పైన దండెత్తి వచ్చినను, లేని మాటలు కల్పించినను, వదరు మాటలు కల్పించినను నేను భయపడను. ఎందుకంటే వారు విసురు అబద్ధమనేటువంటి బాణములను ఎదుర్కొనుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఎందుకంటే దేవుడే నాకు బలమైన కోటగా ఉన్నాడు కనుక, నన్ను సంరక్షించే వానిగా ఉన్నాడు కనుక నేను వారికి, ఆ శత్రువులకు, అట్టి శ్రమలకు నేను భయపడను. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థ వర్తనులుగా, యథార్థ ప్రవర్తన కలిగిన వారముగా మనము ఉండాలి. యథార్థవంతులుగా మనము ఉన్నట్లయితే దేవుడు తన మార్గములలో మనలను నడిపించే వానిగా ఉన్నాడు. మనకు బలమైన కోటగా ఉండి శత్రు సమూహం అంతటి మీద సైన్యములకు అధిపతి యెహోవాగా యుద్ధము జరిగించి వారిని ఓడించే దేవునిగా ఉన్నాడు. యథార్థవంతులుగా మనము జీవించినట్లయితే తన మార్గమందు మనలను నడిపించే వానిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు రక్షించబడి ఉన్నారు. మనము రక్షించబడి ఉన్నాము కనుక మన రక్షణ మనతోనే ఆగిపోక, నిజమైన దేవుని మనము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది రక్షించబడి నమ్ముకొని ఉన్నాము కనుక మన రక్షణ మనతో ఆగిపోక సర్వలోకమునకు వెళ్ళాలి. సర్వ సృష్టిలో ఉన్నటువంటి సృష్టమునకు మనము సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి, రుచి చూచినటువంటి మనము కాక ఇంకా ఎవ్వరు సువార్తను ప్రకటించాలి? మనము రక్షణ పొంది ఉన్నాము, మన రక్షణ మనకే అని మనం అనుకొని ఎడల స్వార్థపరులము అవుతాము. దేవుడు మనలను లెక్క అడుగుతాడు. నీవు ఎంతమందికి సువార్తను ప్రకటించగలిగి ఉన్నావని లెక్క అడిగినప్పుడు మనము తల ఎత్తుకునే స్థితిలో ఉండాలి. కానీ తల దించుకునే స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మన లెక్క చూసి నరకాగ్నికి పంపిస్తాడు. జాగ్రత్త. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు సాధ్యమైనంత వరకు నీవు వెళ్ళిన ఆయా ప్రాంతముల్లోని ప్రజలకు నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తును గూర్చిన సువార్తను, మంచి వార్తను నీవు పంచిపెట్టాలి, వారికి చెప్పాలి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎండలు విపరీతముగా వేస్తూ ఉన్నాయి. రాత్రి వెన్నెల విపరీతముగా వేస్తూ ఉన్నది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఆమెన్. మన పితరులైనటువంటి ఇజ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుండి విడిపించినప్పుడు వారు ఎండలో నడిచి ఉన్నారు 40 సంవత్సరములు.
వారు ఎండలో నడిచినను పగలు ఎండ దెబ్బ అయినను వారికి తగులలేదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను వారికి తగులలేదు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉండి వారు ముందును వెనుకను ఆవరించిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత ధన్యత కలిగినటువంటి దేవుని కలిగిన మనము ఇంకా ఎంత ధన్యులము. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగులకుండా కాచి కాపాడిన దేవుడు, సంరక్షించిన దేవుడు. మనము బాధపడితే బాధపడిన దేవుడు, ఏడిస్తే మనతో పాటు ఏడ్చిన దేవుడు, మనము ప్రార్థిస్తే ఆలకించి మన మనవులు విని మనకు ఏ హాని కలుగకుండా మనలను సంరక్షించిన దేవుడు. ఈయన తప్ప వేరొక్క దేవుడు లేడు, ఈయన తప్ప స్నేహితుడు లేడు, ఈయన తప్ప తల్లి తండ్రి ఎవరినూ లేరు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన నాకు బలమైన కోటగా ఉండి తన మార్గమందు నన్ను నడిపించి ఉన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి ధన్యత నాకు ఇచ్చి ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగులకుండా నన్ను కాపాడిన దేవుడు, నన్ను సంరక్షించిన దేవుడు యేసు క్రీస్తు మాత్రమే. ఆమెన్.